హలో నమస్తే. సుగాలి ప్రీతి కేసు అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అనవసరంగా వివాదాల్లోకి వెళ్తున్నారనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారనిపిస్తోంది. పవన్ కళ్యాణ్కి గైడ్ చేసే వాళ్ళు ఎవరో సరిగ్గా గైడ్ చేయట్లేదు అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటల కారణంగా అనవసరంగా జనసేన పార్టీ ఈ అంశంలో విలన్గా మారిపోతోంది. ఈ అంశంలో విలన్గా మారితే భారతీయ జనతా పార్టీ మారాలి. ఈ అంశంలో విలన్గా మారితే తెలుగుదేశం పార్టీ మారాలి. కేంద్రంలోని ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ లీడ్ చేస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తుంది. విధానపరమైన నిర్ణయాలలో కీలక పాత్ర ఈ రెండు పార్టీలదే ఉంటుంది. జనసేన పార్టీ గడిచిన ఎన్నికల కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో సుగాలి ప్రీతికి సంబంధించిన అంశాన్ని టేకప్ చేసింది. ఆ కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పింది. ఆ బాలిక మృతి వెనక ఉన్న వాళ్ళెవరో నిందితుల్ని పట్టుకొని శిక్షిస్తామని చెప్పింది. దానికి బాధ్యత మాదే అని చెప్పింది. మాదే అని చెప్పి కేవలం వదిలేయకుండా దాన్ని ఒక పొలిటికల్ స్లోగన్గా మార్చింది. దాన్ని ఒక పొలిటికల్ ఇష్యూగా మార్చింది. దాన్ని పాలిటిక్స్ కోసం ఉపయోగించుకుంది. తెలుగుదేశం పార్టీ కూడా ఆ తర్వాత ఆ ఇష్యూని వాడుకుంటూ వచ్చింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా సుగాలి ప్రీతికి వైసీపీ అన్యాయం చేసింది అంటూ మాట్లాడారు. ఎక్కువగా ఈ పర్టికులర్ ఇష్యూలో జనసేన పార్టీ ఓన్ చేసుకుని జనసేన పార్టీ పోరాటం చేస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ నేరుగా కర్నూలుకి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటాను, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటూ మాట్లాడారు. ఈ సందర్భంగా నిన్న పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో తమ పార్టీకి సంబంధించిన 3 రోజులు సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఎమ్మెల్యేలు ఎంపీలతో సమావేశమైనప్పుడు సుగాలి ప్రీతి అంశానికి సంబంధించి మాట్లాడిన కొన్ని మాటలు పవన్ కళ్యాణ్ ఇంత డొల్లగా మాట్లాడేదేంటి అనిపించినాయి. పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది కదా అనిపించింది. పవన్ కళ్యాణ్ అసలు మాట్లాడకపోయినా పర్వాలేదేమో, ఇలా మాట్లాడి ఇంకా పలచనయ్యారో అనిపించింది. ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పేంటి అంటే, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఈ కేసు తాను ఫైట్ చేయడం వల్ల బయటకు వచ్చింది, వెలుగులోకి వచ్చింది. తాను ఫైట్ చేయకపోతే అసలు వెలుగులోకే వచ్చేది కాదు కదా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ కేసుని సిబిఐకి ఇచ్చినప్పుడు సిబిఐ వాళ్ళు మేము ఇప్పుడు చేయలేము అని చెప్తున్నారు. నేను సిఐడి వాళ్ళని పిలిచినా, డీజీపీని పిలిచి మాట్లాడినా ఆ కేసులు డిఎన్ఏలు ఏదో మ్యాచ్ కావట్లేదు, మనం ఏం చేయలేమని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో సాక్షులని నిందితులు ఎవరో కొనేశారు, ఇప్పుడు మనం ఏం చేయలేకపోతున్నాం, అర్థం చేసుకోకపోతే ఎట్లా? మనం ఎవరి కోసం అయితే ఫైట్ చేసామో వాళ్ళే మన పైన దాడులు చేస్తే ఎట్లా? కాయలున్న చెట్టుకే, పూలున్న చెట్టుకే రాళ్ళేస్తారు కదా అంటూ మాట్లాడారు. సో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలన్నీ బేల మాటలే. పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూని టేకప్ చేయడానికంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇష్యూ చాలా పెద్ద సెన్సేషన్ అయింది. 2017 ఆగస్టులో ఆ పాప మరణించింది. సో ఆ పాప మరణించిన తర్వాత ఈ అంశం పైన ఆ అమ్మాయి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టంలోనే తేలింది ఏంటి అంటే, అమ్మాయి బాడీలో సెమెన్ ఉంది. సో అమ్మాయిని ఎవరో రేప్ చేసి చంపేశారు అనే విషయం తేలింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది, అమ్మాయిని ఎవరో చంపేశారు, రేప్ చేశారు అని. కొంతమందికి సంబంధించిన డిఎన్ఏ శాంపిల్స్ని సేకరించి పెట్టారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అమ్మాయిని రేప్ చేసి చంపారు అని ఉన్న తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత గత ప్రభుత్వం అప్పటి దోషులని కాపాడే ప్రయత్నం చేసింది. ఇలాంటి ఇంప్రెషన్ ఉంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుగాలి ప్రీతి అంశం పైన అప్పటి ప్రభుత్వాన్ని నిలదీసింది. అప్పుడు ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు చేసింది. సో ఆరోపణలు చేసిన క్రమంలో అప్పటి ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు, కేసు పెట్టింది. సో ఆ విచారణ అలాగే పక్కకు పడేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశానికి సంబంధించి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో, వీళ్ళు ఎన్నికల్లో ప్రామిస్ చేసి ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్న నేపథ్యం, నిజానికి పవన్ కళ్యాణ్ మాట్లాడడం కంటే ముందే జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆ కుటుంబానికి 5 ఎకరాల పొలం ఇచ్చింది, 5 సెంట్ల భూమి ఇచ్చింది, కుటుంబంలో 2 ఉద్యోగాలు ఇచ్చింది. ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది. సిబిఐ ఈ కేసును తీసుకోండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా లేఖ రాసింది. ఇవన్నీ జరగడానికి నేనే నా ఒత్తిడే కారణం అంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ కేసుల్లో భాగంగా బాధితులకు ఆర్థిక సాయం, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి, అది నేను ఫైట్ చేయడం వల్ల జరిగిందని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? 2017 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ కేసు గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన కేసులలో 6 నెలలలోపు బాధితులకు న్యాయం జరగాలి, బాధితులకు కావాల్సిన ఆర్థిక సాయం అందాలి, 6 నెలల్లోపు కేసులను డిస్పస్ చేయాలి. ఈ పర్టిక్యులర్ కేసులు డిస్పస్ అయ్యాయా లేదా అనే అంశానికి సంబంధించి ప్రతి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఒక సమావేశం జరుగుతుంటుంది. ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి పురోగతి ఏంటి, ఎంతవరకు ఉంది, కోర్టులో కేసులు ఎలా ఉన్నాయి, ప్రభుత్వంగా మనం ఎలా ఫాలోఅప్ చేయాలనే అంశానికి సంబంధించి రివ్యూస్ ఉంటాయి.
సో ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే 6 నెలల్లో కేసు క్లోజ్ చేసి వాళ్ళకి న్యాయం జరగాల్సి ఉంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఎందుకు న్యాయం చేయలేకపోయారు? వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే భూమి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇళ్ల స్థలం, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఉద్యోగం ఎందుకు ఇచ్చారు? ఇది గత వైసీపీ పైన దుష్ప్రచారం చేయడంలో భాగంగానే మాట్లాడుతున్న మాటలుగానే ఉన్నాయి తప్ప మీరు న్యాయం చేసే ప్రయత్నం ఏం చేశారు అనే ప్రశ్నకు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది కదా. పైగా ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట మనం ఇప్పుడు ఏం చేయలేం, సాక్ష్యాలను తారుమారు చేశారు అంటున్నారు. ఏంటి సాక్ష్యాలు తారుమారు చేయటం? ఏంటి డిఎన్ఏ రిపోర్ట్ మ్యాచ్ కాకపోవడం? అమ్మాయి మరణించిన సందర్భంగా సేకరించిన ఆధారాల్లో ఉన్న డిఎన్ఏ ఎవరైతే దోషులను చూపిస్తున్నారో వాళ్ళ డిఎన్ఏతో మ్యాచ్ కావట్లేదు. సో వాళ్ళ డిఎన్ఏతో మ్యాచ్ కావట్లేదంటే ఇంకెవరి డిఎన్ఏతో మ్యాచ్ అవుతుంది కదా. ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కాకుండా ఇంకెవరినో దోషులుగా చూపించారని కదా. డిఎన్ఏ అయితే ఉంది కదా, అది ఇంకెవరు అక్కడ ఆల్రెడీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అమ్మాయిని రేప్ చేశారనే విషయం ఉంది కదా. నిందితులు వాళ్ళు కాకపోతే ఇంకెవరో అయి ఉంటారు కదా. ఆ దిశగా ప్రయత్నం ఏది? ఆ దిశగా ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పవన్ కళ్యాణ్ వెళ్ళి ఫైట్ చేసిన తర్వాత పెట్టలేదు, అంత ముందే పెట్టారు. అంత ముందే పోలీసులు కేసు పెట్టారు, దానిపైన ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, ఎంక్వైరీ అంతా పూర్తి చేశారు. ఆ తర్వాత దోషుల్ని కాపాడే ప్రయత్నం చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సిబిఐ తీసుకోనంటోంది, ఏం చేయాలి అని మాట్లాడుతున్నారు. సిబిఐ తీసుకోకపోతే సిట్ని ఏర్పాటు చేయండి. మద్యం పైన 3 సిట్లు ఏర్పాటు చేశాం మనం, ఇంకా రకరకాల అంశాలపైన రకరకాల సిట్లు ఏర్పాటు చేశాం, యుద్ధ ప్రాతిపదికన బట్టి విచారణ చేయిస్తున్నాం. సుగాలి ప్రీతి అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేయండి. సిబిఐ ఎందుకు ఈ కేసును తీసుకోనని చెప్పింది? కనీసం అదైనా స్టడీ చేసి ఉండాల్సింది పవన్ కళ్యాణ్. సిబిఐ ఈ కేసును మేము తీసుకోలేము అని చెప్పింది కూడా వైసీపీ ప్రభుత్వం హయాంలోనే. వైసీపీ సర్కార్ అప్పుడు సిబిఐకి లేఖ రాస్తే సిబిఐ మేము ఇప్పుడు తీసుకోలేము, కారణం ఏంటంటే మా దగ్గర స్టాఫ్ కొరత ఉంది, నిధులు కొరత ఉంది, ఇప్పటికి చాలా కేసులు ఉన్నాయి, పైగా మేము ఇన్వెస్టిగేషన్ చేసేంత సీరియస్నెస్ ఆ కేసులో ఏం లేదు అని చెప్పింది. దానిపైన మళ్ళీ అప్పుడు కొంతమంది కోర్టుకు వెళ్ళారు. సో ఇప్పుడు ఆ సిబిఐకి కావాల్సిన వనరులు, మ్యాన్ పవరు, డబ్బులు ఇంకేదో కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు సపోర్ట్ చేయండి. జనసేన పార్టీ నుంచి మీరు సపోర్ట్ చేసి సిబిఐకి మీకు కావాల్సిన వనరులన్నీ మేము ఇస్తాం, మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే మేము ఇస్తాం. ఈ కేసు మీకు పెద్ద సీరియస్ కేసుగా అనిపించకపోవచ్చు కానీ మాకు చాలా సీరియస్ కేసు, రాష్ట్ర ప్రభుత్వం తేల్చలేకపోతోంది, డిఎన్ఏలు ఉన్నాయి మ్యాచ్ కావట్లేదు, సాక్షులు ఇంకెవడో కొనేశారు, కాబట్టి కేసు మీరే విచారణ చేయించండి అంటూ కేంద్ర ప్రభుత్వం పైన పవన్ కళ్యాణ్ ఒత్తిడి వచ్చి ఉండొచ్చు కదా. ఆ ప్రయత్నం ఏం జరిగింది అసలు? ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్ళిన ఏ సందర్భంలో అయినా కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్ళి ఈ కేసును సిబిఐ తీసుకునేలా చేయండి అని ఒక్క మాట అడిగారా ఎప్పుడన్నా? ఒక లేఖ రాశారా ఎప్పుడన్నా? సో ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 11-12 నెలల కాలంలో సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఆ కేసులో దోషుల్ని శిక్షించడం కోసం, దోషుల్ని పట్టుకోవడానికి సంబంధించి చేసిన ప్రయత్నం ఏంటో చెప్పండి. గత ప్రభుత్వమే సిబిఐకి ఇచ్చింది, గత ప్రభుత్వం వాళ్ళకి భూములు ఇచ్చింది, అన్ని రకాలుగా ఇచ్చింది. మీరు చేసింది ఏంటి? ఈరోజు పవన్ కళ్యాణ్ తీరిగ్గా అవన్నీ పట్టుకొని ప్రభుత్వం ఇవన్నీ ఇచ్చింది, భూమి ఇచ్చింది, భూమి 2 కోట్లు ఉంది ఎకరం, సెంటు 15 లక్షలు ఉంది భూమి, ఇళ్ల స్థలం, ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చే మేము చెప్తావా? ఇప్పుడు అది గతంలో కూడా జరిగింది కదా, 2021లోనే రాసింది కదా సిబిఐకి గత సర్కారు. మరి మనం ఫైట్ చేసింది దేనికి? మనం ఏ న్యాయం చేస్తామని చెప్పాం? ఇవన్నీ ఆ కుటుంబానికి అందిన తర్వాత కూడా నువ్వు పోయి అక్కడ న్యాయం చేస్తానని చెప్తే ఏంటి న్యాయం? మీరు చేస్తాను న్యాయం ఏంటి? మీరు ప్రశ్నించింది ఏంటి గత ప్రభుత్వాన్ని? ఇప్పుడు బేల చూపులు చూడడం ఏంటి? పైగా గత ప్రభుత్వం ఏదో చేసింది మేము చేసినామని చెప్పడం ఏంటి? ఓ బాధితుడికి ఇచ్చిన భూమి వాల్యూ లెక్కలు కట్టి చెప్తారా? 2 కోట్ల. సో ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు, మేము అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా మాట్లాడతామని సగటు రాజకీయ నాయకుల్లాగే పవన్ కళ్యాణ్ కూడా బిహేవ్ చేస్తున్నారని అనిపించింది. మిగతా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ వదిలేయండి, రాజకీయ పార్టీలన్నీ వదిలేయండి, ఆ బిడ్డ తల్లికి కూడా మీ మీద నమ్మకం లేకుండా పోతుంది ఎందుకు? మిమ్మల్ని అనేక సార్లు కలిసింది, మిమ్మల్ని నమ్మింది, మీతో ట్రావెల్ చేసింది ఆమె ఒక్క మహిళ నమ్మకాన్ని కూడా మీరు ఎందుకు చూరగొనలేకపోతున్నారు? ఆ ఒక్క మహిళకు కూడా మీరు ఎందుకు కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నారు? మీరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనే కాన్ఫిడెన్స్. ఈ ఒక్క ప్రశ్న మీరు వేసుకోండి, ఆన్సర్ దొరుకుతుంది మీకు. సో నిందితులు ఏదో తప్పించుకున్నారు, దొరకట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి వదిలేస్తామంటే చేతగాని ప్రభుత్వం అవుతుంది కదా. ఒక అమ్మాయిని స్కూల్లో రేప్ చేసి ఉరేసినట్టుగా నటించి అక్కడ చంపేసి, అమ్మాయిని అలా చంపారు అనే విషయాన్ని పోస్ట్ మార్టంలో బయటపెట్టి, ఆ తర్వాత అది మేము పట్టుకోలేకపోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే, ఆ కేసు మేము తీసుకోలేకపోతున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే ఇంకెవరు న్యాయం చేయాలి అమ్మాయికి? కేంద్రం, రాష్ట్రం, సిబిఐ, సిట్టు, సిఐడీలు ఎవరు కాకుండా ఇంకెవరు చేయాలి?
సో పవన్ కళ్యాణ్ ఆలోచన చేయాల్సింది దోషులు ఎవరో పట్టుకోవడం పైన, దోషుల్ని శిక్షించడం పైన, దోషుల్ని శిక్షిస్తుంది ఈ ప్రభుత్వం అనే కాన్ఫిడెన్స్ సుగాలి ప్రీతి కుటుంబానికి ఇవ్వడం పైన, దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే భవిష్యత్తులో పోగొట్టుకున్న క్రెడిబిలిటీని మళ్ళీ సంపాదించడానికి అవకాశం ఉంటుంది.